హలో ఫ్రెండ్స్, డైలీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తెలంగాణలోని అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత కొన్ని రోజులుగా రైతు భరోసా నిధులపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాగు చేస్తున్న భూములకే సాయం అందించాలనే నిబంధనను ప్రస్తుతానికి పక్కన పెట్టి, పాత పద్ధతిలోనే నిధులు విడుదల చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. ఖరీఫ్ సీజన్లో సాయం పొందిన రైతులందరికీ యాసంగి నిధులు, శాటిలైట్ సర్వే నిబంధనపై ప్రస్తుతానికి వెనక్కి తగ్గిన ప్రభుత్వం. మొత్తం 1.45 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం విడుదల. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ. కొత్త నిబంధనలు లేవు. పాతవారికి పైసలు. రైతు భరోసా పథకంలో మార్పులు ఉంటాయని, కేవలం సాగులో ఉన్న భూములకే ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తారని ప్రచారం జరిగింది. దీనికోసం శాటిలైట్ సర్వేను కూడా ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అయితే, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు కలగకుండా ఉండాలని భావించిన సర్కార్, ప్రస్తుతానికి ఆ ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం. అర్ధరాత్రి పావు తక్కువ 2 కోట్ల ఎకరాలకు నిధుల విడుదల. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.45 కోట్ల ఎకరాలకు సంబంధించి రైతు భరోసా నిధులను విడుదల చేయాలని నిర్ణయించారు. గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే ఈ పథకం ద్వారా లబ్ధి పొందారో, వారందరికీ ఎలాంటి కొత్త అడ్డంకులు లేకుండా ఈ యాసంగి సీజన్ డబ్బులు అందనున్నాయి. దీనివల్ల లక్షలాది మంది రైతులకు ఊరట లభించనుంది. నగదు జమ ఎప్పుడంటే, ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కోడ్ ఈ నెల 16వ తేదీతో ముగియనుంది. కోడ్ ముగిసిన మరుసటి రోజు నుండే లేదా ఆ వెంటనే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేసే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాగు చేయని భూములకు కూడా డబ్బులు వస్తాయా? అవును. ప్రభుత్వం ప్రస్తుతానికి శాటిలైట్ సర్వే నిబంధనను పక్కన పెట్టినందున, పాత లబ్ధిదారులందరికీ డబ్బులు అందే అవకాశం ఉంది. రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ అవుతాయి? మున్సిపల్ ఎన్నికల కోడ్ ఫిబ్రవరి 16తో ముగుస్తుంది. ఆ తర్వాత 1-2 రోజుల్లో జమ అయ్యే ఛాన్స్ ఉంది. గత ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా పొందిన రైతులందరికీ ఈసారి కూడా సాయం అందుతుంది. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలా? పాత లబ్ధిదారులకు నేరుగా జమ అవుతాయి. కొత్త వారి మార్గదర్శకాలపై ప్రభుత్వం త్వరలో రైతు భరోసా ఫండ్స్, పాత పద్ధతిలోనే రైతు భరోసా. ఆ రోజే పైసలు. రైతు భరోసాపై నిబంధనలు క్లియర్. సాగుతో సంబంధం లేకుండా అందరికీ 6,000 రూపాయలు రైతు భరోసా ఫండ్స్. తెలంగాణలోని అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత కొన్ని రోజులుగా రైతు భరోసా నిధులపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాగు చేస్తున్న భూములకే సాయం అందించాలనే నిబంధనను ప్రస్తుతానికి పక్కన పెట్టి, పాత పద్ధతిలోనే నిధులు విడుదల చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. రైతు భరోసా ముఖ్యాంశాల పట్టిక. అంశం వివరాలు. పథకం పేరు రైతు భరోసా. యాసంగి సీజన్ సాయం మొత్తమెకరానికి 6,000 రూపాయలు. మొత్తం సాగు భూమి 1.45 కోట్ల ఎకరాలు. అర్హత ఖరీఫ్ సీజన్లో సాయం పొందిన రైతులందరికీ కీలక మార్పు. శాటిలైట్ సర్వే నిబంధన ప్రస్తుతానికి తొలగింపు. డబ్బుల జమ తేదీ ఫిబ్రవరి 16 తర్వాత, ఎన్నికల కోడ్ ముగిశాక. ప్రధానాంశాలు. ఖరీఫ్ సీజన్లో సాయం పొందిన రైతులందరికీ యాసంగి నిధులు. శాటిలైట్ సర్వే నిబంధనపై ప్రస్తుతానికి వెనక్కి తగ్గిన ప్రభుత్వం. మొత్తం 1.45 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం విడుదల. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ. కొత్త నిబంధనలు లేవు. పాతవారికి పైసలు. రైతు భరోసా పథకంలో మార్పులు ఉంటాయని, కేవలం సాగులో ఉన్న భూములకే ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తారని ప్రచారం జరిగింది. దీనికోసం శాటిలైట్ సర్వేను కూడా ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అయితే, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు కలగకుండా ఉండాలని భావించిన సర్కార్, ప్రస్తుతానికి ఆ ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం. అర్ధరాత్రి పావు తక్కువ 2 కోట్ల ఎకరాలకు నిధుల విడుదల. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.45 కోట్ల ఎకరాలకు సంబంధించి రైతు భరోసా నిధులను విడుదల చేయాలని నిర్ణయించారు. గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే ఈ పథకం ద్వారా లబ్ధి పొందారో, వారందరికీ ఎలాంటి కొత్త అడ్డంకులు లేకుండా ఈ యాసంగి సీజన్ డబ్బులు అందనున్నాయి. దీనివల్ల లక్షలాది మంది రైతులకు ఊరట లభించనుంది. నగదు జమ ఎప్పుడంటే, ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కోడ్ ఈ నెల 16వ తేదీతో ముగియనుంది. కోడ్ ముగిసిన మరుసటి రోజు నుండే లేదా ఆ వెంటనే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేసే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైతు భరోసా కింద ఎకరానికి ఎంత ఇస్తారు?
ప్రస్తుత యాసంగి సీజన్కు గాను ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం అందించనున్నారు. 2. సాగు చేయని భూములకు కూడా డబ్బులు వస్తాయా? అవును. ప్రభుత్వం ప్రస్తుతానికి శాటిలైట్ సర్వే నిబంధనను పక్కన పెట్టినందున పాత లబ్ధిదారులందరికీ డబ్బులు అందే అవకాశం ఉంది. 3. రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ అవుతాయి? మున్సిపల్ ఎన్నికల కోడ్ ఫిబ్రవరి 16తో ముగుస్తుంది. ఆ తర్వాత 1-2 రోజుల్లో జమ అయ్యే ఛాన్స్ ఉంది. న్యూ ఫార్మర్స్ బెనిఫిట్, కొత్తగా దరఖాస్తు చేసిన రైతులకు పీఎం కిసాన్ 22వ విడత డబ్బులు వస్తాయా? పూర్తి వివరాలు. 4. ఎవరికి ఈ సాయం అందుతుంది? గత ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా పొందిన రైతులందరికీ ఈసారి కూడా సాయం అందుతుంది. 5. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలా? పాత లబ్ధిదారులకు నేరుగా జమ అవుతాయి. కొత్త వారి మార్గదర్శకాలపై ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇవ్వనుంది. ముగింపు. పీఎం కిసాన్ మనీ అప్డేట్, 22వ విడత డబ్బులు ఎప్పుడు? రైతులు తప్పనిసరిగా చేయాల్సిన పనులు. రైతు భరోసాపై ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అన్నదాతలకు పెద్ద ఊరటనిచ్చింది. సాగుతో లింకు పెట్టకుండా అందరికీ సాయం అందించడం ద్వారా పెట్టుబడి కష్టాలు తీరనున్నాయి. కోడ్ ముగిసిన వెంటనే మీ అకౌంట్లు చెక్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి.